ఈ నోటు తీసుకెళ్లి మా వారి దగ్గర చూపించి ఈ నోటుకి ₹1,00,000 ఇస్తారంట కదా అని అడిగితే ఆ నోటు తీసుకెళ్తే 1,00,000 ఉండదు 6 ఉంటుంది అనేసి అన్నారు. లక్ష పోయినా పర్వాలేదు శిక్ష ఎందుకు వేస్తారు అని అడిగితే ఆ నోటికి 1,00,000 ఇస్తారో లేదో తెలియదు కానీ ఆ నోటిని పట్టుకొని తిరిగితే మనకి శిక్షగానే ఉంటుంది అనేసి అన్నారు. ఏం జరిగిందంటే మేము ఇంతకు ముందు గోల్డ్ లోన్ పెట్టుకున్న షూరిటీ కాగితం అయితే కనిపించట్లేదని చెప్పి నెతుకుంటున్నాము. ఆ షూరిటీ కాగితం కనిపించక మా వారు కంగారు పడుతూ ఈ పేపర్స్ అన్ని నెతుకుతుంటే నేను వచ్చేసి ఈ నోటు దొరికింది కదా అని ఆనందంతో నోటికి నోటు ఇచ్చినట్టు ఈ నోటికి 1,00,000 ఇస్తారా అనేసి అడుగుతున్నాను. 1,00,000 లేదు ఏమీ లేదు నెతికితే నెతుకు లేదంటే అవతల పో అనేసి అన్నారు. అన్నమాట వాళ్ళు ఆలకించడమే కానీ వాళ్ళ మాట మనం ఎప్పుడైనా ఆలకించాము. ఏం చేస్తాం ఆయన వెతుక్కుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నాను ఏదో వెతికినట్టుగా చిన్నప్పుడు ఫోటోలన్నీ వెతుక్కుంటూ ఇలాంటి నోట్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ చూసుకుంటున్నాను. చాలా వీడియోస్ లో చూసాను ఇలాంటి పాత నోట్లకి 1,00,000 ఇస్తారు కోట్లలో ఇస్తారు అలాగే వస్తాయి వాటిని నమ్మకూడదని మా వారైతే తిట్టారు. నాకైతే ఇలాంటి పాత నోట్లు దాచే అలవాటు అయితే ఉందండి. చాలా ఇష్టం ఇలాంటి పాత నోట్లు. మీకు కూడా ఇలాంటి పాత నోట్లు దాచే అలవాటు ఉందా? కామెంట్ లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.